వెల్కమ్ టు మై ఛానల్ లడ్డాస్ అడ్డా. ఇవాళ నేను మీకు చూపిస్తున్నాను మా ఊరిలో ఫిషింగ్ చేయడానికి వచ్చినాం మేమందరం కలిసి. మా బాబాయ్ వాళ్ళు ప్లస్ మా తమ్ముళ్ళు, మా బ్రదర్స్, అన్న వాళ్ళు అందరూ కలిసి వచ్చినాము. సో నేనైతే బయట ఉన్నాను, నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి. వాళ్ళేమో లోపల దునికి మంచిగా ఫిషింగ్ చేస్తున్నారు. చూడండి ఫిషింగ్ ఎట్లా పడుతున్నారో చూడండి. ఇది ఒక్క బ్యాచ్ అని కాదు, దగ్గర ఒక 10-20 బ్యాచ్లు వస్తాయి. వీళ్ళందరూ వచ్చేసి మా ఊరు వాళ్ళే ఉన్నారు. ఇంకో ఇది వచ్చేసి మా బ్యాచ్. ఇంకో వీళ్ళిద్దరు కూడా. ఇట్లా కిందికి ముంచి పైనకి ఎత్తుతారు. అప్పుడు పడ్డ చేపలకేమో పక్కన తీసేస్తారు, బ్యాగ్లో తీసుకుంటారు. చూడండి చేప ఎంత పెద్ద ఉంది. ఇక్కడ ఈ చేప వచ్చేసి చాలా పెద్ద సైజు అన్నట్టు, మనకి వీడియోలో చిన్నగా కనిపిస్తుంది. ఇంకా చాలా పెద్ద పెద్ద చేపలు పడ్డాయి, మీకు అన్నీ చూపిస్తాను ఇప్పుడు. మామూలు ఇప్పుడు దునికి మొత్తం వాటర్ బ్రౌన్ అయింది, కానీ నార్మల్గా కాన్స్టెంట్ ఉందనుకో చాలా బాగుంటాయి. వాటరు చూడడానికి కూడా చాలా బాగుంటాయి, నీట్గా ఉంటాయి. ఇక చూడండి ఇప్పుడు చేపలు. సో ఇది వచ్చేసి పెద్ద చేప. దగ్గర 1-2 kgs పైన ఉంటుంది ఇది. ఇది ఒకటి. ఇంకొక చేప వచ్చేసింది, ఈ దగ్గర 3 kgs చిల్లర ఉంటుంది. కానీ మామూలు మాత్రం చేపలు పట్టడం అంటే బయట కొనడు వేస్ట్, నీళ్ళలో దునికి పడదామంటారు. ఇవన్నీ చేపలు పట్టినాయండి. ఇప్పుడు ఇవి వచ్చేసి అందరు కలిసి పంచుకుంటారు. ఇప్పుడు ఎంతమంది అయితే వచ్చారంటే మా బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ అంతా కలిసి ఇప్పుడు అందరికీ డివైడ్ చేస్తారు మంచిగా. అంటే మేము దగ్గర ఒక 10 మంది వచ్చినాము. సో 10 మంది ఒక్కొక్క అంటే అందరికీ డివైడ్ చేసి సమానంగా ఎంతో ఎన్ని చేపలు వస్తాయో చూపిస్తారు. మాకు దగ్గర 2.5 kgs వచ్చినాయి. ఇవన్నీ చూసే తక్కువనే ఎక్కువ వస్తాయి.